హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు డేట్ వచ్చి జనవరి 20 అండి. మేము ఈరోజు 5వ స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నామంటే 2 కేజీల వడ్లు, 2 కేజీల గోధుమలు మొలగట్టించుకొని బయట మేము మిషన్లు ఇచ్చి ఆడించుకున్నామండి. పేస్ట్లా చేసుకున్నాం. దాంతోపాటు లోపల మట్టి ఒక 25 కేజీలు తీసుకోవడం జరిగిందండి. దాంతోపాటు కుంకుడుకాయలు ఒక అర కేజీ తీసుకొని దంచి ఉడకబెట్టుకోవడం జరిగిందండి. దాంతోపాటు 2 కేజీలు 2 కేజీలు వెల్లుల్లి, 2 కేజీలు అల్లం, వీటిని బయట మిషన్ ద్వారా పేస్ట్ లాగా చేసుకోవడం జరిగిందండి. వీటన్నిటిని తీసుకొని ఒక డ్రమ్ములో 120 లీటర్లు నీరు నింపుకొని ఇవన్నీ ఏవైతే చెప్పానో మట్టి 25 కేజీల మట్టి, వడ్లు, గోధుమలు మొలకల ద్రావణం, దాంతోపాటు కుంకుడుకాయ రసం, దాంతోపాటు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టు, ఇవన్నీ ఒక డ్రమ్ములో కలుపుకొని కర్ర సాయంతో ఒక 10 నిమిషాలు బాగా తిప్పుకొని ఒక అరగంట తేరుకొని ఇచ్చిన తర్వాత ఒక మెస్ తీసుకొని దాంట్లో ఒక బిందులో వడపోసుకొని ఆ తర్వాత ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదండి. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనం సివియర్ మెథడ్ ఫాలో అయినా, పాలేకర్ మెథడ్ ఫాలో అయినా, మన చౌహాన్ క్యూ మెథడ్ ఫాలో అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. కెమికల్లో ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి కుదురుద్దండి. కానీ కెమికల్ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటంటే అట్లాగే ప్రతిదీ ఇప్పుడు వరి చేస్తున్నాం కూడా ప్రతి వరి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకుంటూ వెళ్తేనే మనకు అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. మనం 5వ స్ప్రేలో కొత్తగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు వరి వచ్చి చిరుపట్ట దశలో ఉంది. సో పోయిన సంవత్సరం ఏంటంటే మనకి మొగి పురుగు ఆశించి తెల్ల కంకులు అనేవి చాలా ఎక్కువగా అధికంగా వచ్చాయి. ఈసారి ఏంటంటే మనం ఇప్పుడు చిరుపట్ట దశలో ఉంది కాబట్టి మనం మొగి పురుగుని నివారించుకోవడానికి మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వాటిని పేస్ట్ లాగా చేసుకొని మట్టి ద్రావణంతో కుంకుడుకాయ రసం, మొలకల ద్రావణం వీటితో కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. అట్లా మనం మొగి పురుగు నివారించుకొని, అంటే మనకు రాలేదు, ముందు జాగ్రత్తతో మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. తద్వారా మనం పోయినసారి లాగా తెల్ల కంకులు అనేవి రాకుండా మంచిగా ప్రతి గింజ బాగా పాలు పోసుకొని తెల్ల కంకులు అనేవి రాకుండా మంచిగా దిగుబడి పెరిగేటట్టు చూసుకోవాలని చెప్పి ఈసారి మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని స్ప్రే చేసుకోవడం జరిగిందండి. ఒకవేళ ఏమైనా కాండం లోపల ఏమన్నా మొగు పురుగు అనేది ఉన్నా కానీ చనిపోతుందండి ఆ ఘాటుకి. ఇది కాకుండా ఆఖరిలో వెన్ను తీసే టైంలో మనం వచ్చి ఇంకొక స్ప్రే కూడా చేస్తామండి. దాంట్లో కంకర్ డస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. అప్పుడు వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ఈ పేస్ట్ అనేది అవసరం లేదు. కంకర్ డస్ట్ అది ఎందుకు తీసుకుంటున్నామంటే అండి, గింజ బరువు అనేది పెరుగుతుందని చెప్పి సివిఆర్ఆర్ గారు చెప్పారు. సో నెక్స్ట్ స్ప్రే వచ్చి మనం కంకర్ డస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమేమి తీసుకుంటున్నాం అంటే మట్టి, కుంకుడుకాయ రసం, మొలకల ద్రావణం, దాంతోపాటు కంకర్ డస్ట్ కూడా తీసుకొని నెక్స్ట్ స్ప్రే చేసుకుంటాం అనమాట. అదే ఆకర్ స్ప్రే అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకుంటున్నాం. చాలా నిదానంగా స్ప్రే చేసుకుంటున్నాం అండి. మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా. ఇంకొక విషయం ఏమిటంటే అండి, మన వరి పొలంలో అజోలా కలుపు రాకుండా మనం అజోలా చల్లుకోవడం జరిగింది. సో మనం ఏంటంటే మొదట్లో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా లేటుగా చల్లుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు మన పొలంలో ఏంటంటే అజోలా ఉంది. ఎవరికన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎవరు కావాలన్నా అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల మాత్రం అజోలా అవైలబుల్గా ఉంటుందండి. ఎవరు కావాలన్నా మనం ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు కూడా. మనం అమౌంట్ ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగా ఎవరు కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు. మీకు వరిలో అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటే కింద అజోలా కనపడుతుంటుందండి. సో మన వరి పొలంలో అజోలా బాగా ఉంది. సో ఎవరికన్నా రైతులకు కావాలి, మేము డెవలప్ చేసుకుంటాము అనుకుంటే మాది నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మోరిపాలెం గ్రామం అండి. ఈ చుట్టుపక్కల మా ఊరికి చుట్టుపక్కల ఎవరైనా రైతులకి అవసరమైతే కావాలనుకుంటే మా వరి పొలంలో అజోలా ఉందండి. సో ఇంకొక మహా అయితే ఒక 20 నుంచి నెల రోజులు ఉంటుందండి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచి. సో మీకు కావాలనుకుంటే మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరు దాన్ని డెవలప్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. మేము ఎటువంటి అమౌంట్ అని తీసుకోవట్లేదండి, ఫ్రీగానే ఇస్తాం. ఎవరు కావాలన్నా వచ్చి తీసుకోపోవచ్చు. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.